వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా అలజడి, ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151 సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనుకుంటున్న నేతలకు ఒక్కసారిగా కుదుపు ఉన్నట్టుండి ఇంతమందిని మార్చేస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు సంగతి ముందుంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తం 65 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నారు. 2-3 జిల్లాలకే 11 మందిని మార్చేస్తే మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేలలో మొదలైంది. ఇచ్చాపురం మొదలుకొని కుప్పం వరకు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఎవరికి ట్రాన్స్ఫర్స్ అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మార్చడం అయితే ఖాయమన్న మెసేజ్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు అంతర్గతంగా వెళ్ళిపోయింది. అందుకే కొంతమంది సైలెంట్గా ఉంటే మరికొంతమంది పక్క చూపులు చూస్తున్నారు. పార్టీలోని ముఖ్యుల నుంచి అందిన సమాచారం మేరకు 65 స్థానాలలో అభ్యర్థులు మారుతూ ఉన్నారు. ఇందులో 40 మందిని పూర్తిగా పక్కన పెడుతుండగా మరో 25 చోట్ల జంబ్లింగ్ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఐపాక్ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే కాదా. ఈ సంస్థ గ్రాండ్ లెవెల్లో చేసిన సర్వేలలో పార్టీ పరిస్థితి బాగోలేదన్న రిపోర్టు వచ్చింది. కనీసం 70 స్థానాలలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. 5 చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 65 చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ నిర్ణయం జరిగి కూడా నెల రోజులకు పైగానే అవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మెసేజ్ను ఎప్పుడు చేరవేశారో కూడా విడతల వారీగా ఇప్పుడు అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. జిల్లాల వారీగా మార్పులు ఇవే. కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు, వెల్లంపల్లికి సీట్లు కష్టమే. జోగి రమేష్కి కూడా ఎమ్మెల్యే సీటు లేదని చెప్పేసినట్లు సమాచారం. ఆయన్ను ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇక తెలుగుదేశం నుంచి వచ్చిన ఫైర్ బ్రాండ్ లీడర్ గన్నవరం వంశీ కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు. ఆయనకు సీటు లేదని చెప్పడమే కారణమట. పెనమలూరు నుంచి పార్థసారథిని గన్నవరం తెచ్చి వంశీని పెనమలూరు వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. వంశీ యాక్టివ్గా లేకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు మంత్రి విడుదల రజనిని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు తీసుకొచ్చారు. అయితే చివరి నిమిషం వరకు అది కూడా డౌటే అంటున్నారు. పేటలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో తాత్కాలికంగా వెస్ట్కు తీసుకొచ్చినట్లు చెబుతున్నా అది జస్ట్ స్టేజింగ్ మాత్రమే. ఇప్పటి వరకు రేపల్లె, వేమూరు, ప్రతిపాడు, తాడికొండ, చిలకలూరుపేట, మంగళగిరి, గుంటూరు వెస్ట్ స్థానాలకు అభ్యర్థులను మార్చేశారు. పొన్నూరు, పెద్దకారుపాడ, సత్తెనపల్లి కూడా మార్చే అవకాశాలున్నాయి. అంబటికి ఆల్రెడీ చెప్పేసినట్లు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సంచలనానికి క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ల మార్పు ఇప్పుడు రాజకీయాల్లోని చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి 7 సిట్టింగ్లు మార్చి ఒకసారిగా సంచలనం క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులోని మంత్రులు అట్లాగే మాజీ మంత్రులు ఉండటంతో చర్చకు దారితీసింది. ప్రధానంగా గుంటూరులో ఉన్న మంగళగిరి, పత్తిపాడు, వేమూరు, చిలకలూరుపేట, దాంతోపాటు తాడికొండ సంబంధించిన సిట్టింగులు మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు ఉన్నట్లుగా ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ప్రధానంగా చూసినట్టయితే గుంటూరుకు సంబంధించి గుంటూరు మంత్రులుగా ఉన్న మేరుగు నాగార్జున అట్లాగే విడుదల రజనీని కూడా మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజనీకి చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చింది. ప్రధానంగా గుంటూరు వెస్ట్ అనేది కొంత ఇటు మాస్ అండ్ క్లాస్ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం చెప్పుకోవచ్చు. రెండు పార్టీలకి టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
తాత్కాలికంగానే అక్కడ అభ్యర్థులు నిలబెడతారు తప్పితే పర్మనెంట్ గా అక్కడ ఏ పార్టీకి సంబంధించి నేతలు రాకపోవటం. అయితే ప్రధానంగా 3 నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్న విడుదల రజని పేరు ఖరారు చేయడంతోనే ఇది కూడా తాత్కాలికమే అనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలోనే దారి తీసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతానికే విడుదల రజని ఇచ్చారు. రానున్న రోజుల్లోనే ఈమెను కూడా మార్చే అవకాశం ఉన్నట్లుగా వైసీపీలో ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఇటు మాజీ హోంమంత్రిగా ఉన్న సుచరితను కూడా పత్తిపాడు నియోజకవర్గం నుంచి తాడికొండకు మార్చారు. ఆమె పత్తిపాడు నుంచి గత 2 సార్లు గెలిచిన పరిస్థితి ఉంది. దాంతో పాటు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆమె కూడా ఈక్వేషన్స్ అనుగుణంగా స్థానికంగా సర్వేల ఆధారంగా తాడికొండ నియోజకవర్గానికి మార్చారు. ఇక మేరుగు నాగార్జున ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జున కూడా ఇటు ప్రకాశం జిల్లాకి సంతనూతలపాడుకు మార్చిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా రేపల్లకు సంబంధించి మోపిదేవిని పక్కన పెట్టి కొత్త వ్యక్తికి అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా విభేదాలు జరుగుతున్నాయి. ఇంకా మంగళగిరి చూసినట్టయితే చాలా హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు. గత 2 సార్లు అక్కడ ఆర్కే గెలిచారు. అయితే అభ్యర్థి అక్కడ స్థానికంగా ఉన్న వేరే వ్యక్తికి బీసీ వ్యక్తికి ఇందుకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించక ముందే ఇది గ్రహించిన ఆర్కే తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ బీసీ నేతగా ఉన్న గంజి చిరంజీవికి అవకాశం కల్పించిన నేపథ్యంలో ఆ మంగళగిరి సీటు సంబంధించి స్థానికల్లోనే కొంత వ్యతిరేకత కనపడుతుంది. వైసీపీకి సంబంధించిన స్థానిక నేతలు పూర్తి స్థాయిలో రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించిన అధిష్టానం రంగంలోకి దిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే 7 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు నేపథ్యంలోనే కొంత వైసీపీకి వ్యతిరేకత కనపడుతున్నా సరే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈక్వేషన్స్ ఆధారంగా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మార్చినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇందులోని ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి పత్తిపాడు, తాడికొండ, వేమూరు ఉండటం ఒక రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు ఉన్నట్లుగా తెలుస్తుంది. పొన్నూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి ఈ 3 నియోజకవర్గానికి సంబంధించిన మార్పులు ఉంటే తెలుస్తుంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన సన్నిహితులకు ఇది మారుస్తున్నట్లుగా చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అంబటి సంబంధించిన ప్లేస్ కూడా మారే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు వైసీపీలో జరగటం, అందులోని సిట్టింగ్లు దాదాపు 7 మంది సిట్టింగ్లు మార్పులు రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ కు మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉంది. అయితే ధర్మాన మాత్రం తాను రాజకీయాల నుంచి విరమిస్తానని కుమారుడికి అవకాశం ఇవ్వమని చెబుతున్నారు. టెక్కలి టికెట్ కోసం కిల్లి కృపరాణి మంతనాలు చేస్తున్నారని తెలుస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఆయన నియోజకవర్గంలో వ్యతిరేక ఉందని, అలాగని మరో అభ్యర్థిని అక్కడే పెట్టే అవకాశం కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక విజయనగరం విషయానికి వస్తే విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణను ఎంపీగా పంపించాలనే యోచన ఉంది. బొబ్బిలి ఎస్కోటులో అభ్యర్థులను మార్చాలన్న డిమాండ్ను పరిశీలిస్తున్నారు. ఇక విశాఖ జిల్లాలో చాలా మార్పులు జరగబోతున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించడంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు పార్టీకి రాజీనామా చేశారు. మళ్ళీ అలాంటిదేమీ లేదని అన్నారు. అక్కడ వరికూటి రామచంద్రరావుకు బాధ్యతలను ఇచ్చారు. మంత్రి అమర్నాథ్కు అప్పగించాలని చూసినా ఆయనకి ఆసక్తి చూపలేదని అమర్నాథ్ను పెందుర్తి నుంచి నిలబెట్టబోతున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీ సత్యవతికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అరకు స్థానానికి కూడా అభ్యర్థిని మారుస్తున్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసిన తర్వాత విశాఖ జిల్లా వైసీపీలో పరిణామాలు చకచకా మారుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయంగా ఇది సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాతనే ఆయన మాట మార్చినప్పటికీ కూడా
విశాఖ జిల్లాకు సంబంధించి పలువురు నేతలు తమ భవితవ్యం పైన దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం నుంచి తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అధిష్టానం అమర్ను ఆ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాల్సిందిగా సూచించినట్లు, అందుకు అమర్ నిరాకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండిస్తున్నారు. అయినప్పటికీ కూడా అమర్నాథ్ విషయంలో కూడా ప్రస్తుతం పొలిటికల్గా అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవచ్చునని తెలుస్తుంది. ముఖ్యంగా పెందుర్తి నుంచి కానీ యలమంచిలి నుంచి కానీ ఆయన పోటీ చేయవచ్చునని పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతుంది. అలాగే అనకాపల్లి ఎంపీగా కూడా ఆయన్ను పంపించే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా సాగుతుంది. ఇక ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్న వైఎస్ఆర్సీపీ తరపున ఉన్న సత్యవతమ్మను అనకాపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి బరిలోకి దించే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఈ గాజువాక అనకాపల్లి నియోజకవర్గమే కాకుండా యలమంచిలి, పాయకరావుపేట అలాగే పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు జరగవచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక చోడవరం నియోజకవర్గం, అరకు, పాడేరుకు సంబంధించి కూడా ఇదే విధమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించే ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మొదటి 2.5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేసిన అవంతి శ్రీనివాస్ పైన కూడా వేటు తప్పకపోవచ్చుననే వాదనలు అయితే ఆ పార్టీలోనే జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా 2024లో అవంతికి సీటు దక్కకపోవచ్చుననే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఇక టీడీపీ తరపున గెలిచి వైఎస్ఆర్సీపీలోకి మారిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా ఎన్నికల సమయానికి పార్టీలో ఉంటారా లేదా అనే సందిగ్ధత అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీ నుంచి దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న సుధాకర్కు అధిష్టానం అవకాశం కల్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుధాకర్తో పాటుగా మరికొంతమంది ఈ ఎమ్మెల్యే స్థానానికి పోటీలో ఉన్నారు. వీరందరినీ పరిశీలించి అధిష్టానం ఎవరికి టికెట్ సూచిస్తుందో అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. మొత్తానికైతే గుంటూరు జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేల స్థానంలో ఇన్ఛార్జీలను నియమించిన తర్వాత విశాఖ జిల్లాలో అయితే రాజకీయంగా అది పెను మార్పులకు దారితీసే అవకాశాలు అయితే అధికార పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి కూడా విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీకి పట్టు లేదనే వాదన ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలను చూస్తేనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖలో పాగా వేయాలని, ముఖ్యంగా కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు మారుస్తున్న నేపథ్యంలో విశాఖలో తమ పట్టును నిలుపుకోవాలని, పట్టును పెంచుకోవాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఎమ్మెల్యేలలో పలువురికి స్థానచలనము, పలువురికి సీటు కూడా గల్లంతయ్యే అవకాశాలు లేకపోలేదని విశాఖ జిల్లా రాజకీయాల్లో అయితే స్పష్టంగా చర్చ సాగుతుంది. మొత్తానికైతే ఆర్కే రాజీనామాతో అయితే వైసీపీలో తేనెతుట్టను కదిపినట్లయింది. మొత్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి సంబంధించిన సమన్వయకర్తలు అయితే పునరాలోచనలో పడ్డారు. తమ భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచన అయితే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా పూర్తి స్థాయిలో ఆలోచించుకునే పరిస్థితులు విశాఖ జిల్లాలో నెలకొన్నాయి. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. ఇక ఉమ్మడి తూర్పు గోదావరిలో మంత్రి చెల్లుబోయినకు టికెట్ లేదన్న విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఆయన్ను ఎమ్మెల్యేగా ఎక్కడా నిలబెట్టే పరిస్థితి లేదని, రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. రాజమండ్రి ఎంపీ భరత్ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. మాజీ మంత్రి కన్నబాబును కూడా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని చెబుతున్నారు. అమలాపురం ఎంపీ అనురాధకు అమలాపురం అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం సీటు కేటాయించనున్నారు. కోనసీమ నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూప్ను పక్కన పెడుతున్నారు. ఆయన కుమారుడికి విశాఖ జిల్లా పాయకరావుపేట సీటు కేటాయించే అవకాశాన్ని చూస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల్లో అయితే గుబులు రేపుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చిన నేపథ్యం, అలాగే సెకండ్ లిస్ట్ ఉంది, థర్డ్ లిస్ట్ ఉంది అని చెప్తున్న నేపథ్యంలో అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అయితే
గుబులు రేకెత్తుందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా అలాగే అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎంపీ స్థానాలు ఉంటే ఇప్పటికే ఏలూరు ఎంపీ స్థానానికి అధికార పార్టీ ఎంపీ అయినటువంటి కోటగిరి శ్రీధర్ నేను పోటీ చేయనని చెప్పి పార్టీలో ఉంటాను, అలాగే ఎంపీ పదవికి అయితే పోటీ చేయనని చెప్పి ఇప్పటికే చెప్పారు. అలాగే నరసాపురం పార్లమెంటుకు సంబంధించి అధికార పార్టీ ఎంపీ అయితే అధికార పక్షం అయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ ఎంపీల వలె రోజు ఢిల్లీలో ఉండి అధికార పార్టీపై గలమెత్తి అధికార పార్టీ చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను కూడా రోజు ప్రెస్ మీట్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏలూరు జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారు. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని ఎవరైతే ఉన్నారో ఏలూరు అసెంబ్లీ స్థానానికి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి ఆళ్ల నానిని ఎంపీ అభ్యర్థిగా పంపిస్తారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కైకలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మారుస్తారు. అలాగే అధికార పార్టీ అక్కడ కూడా అభ్యర్థుల కోసం వెతుకుతుంది అని చెప్పి అక్కడే కైకలూరు నియోజకవర్గంలో కూడా జోరుగా ప్రచారం సాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు ఉండగా 4 అధికార పార్టీ వైసీపీ గెలుపొందగా 2 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. టీడీపీ గెలుపొందిన ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లని అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లని వైసీపీ పార్టీ మార్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే 2 సార్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చి 3వ అభ్యర్థి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. నరసాపురం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న ముదునూరు ప్రసాద్ రాజు కూడా అతను అక్కడ పోటీ చేయను. నరసాపురానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా తీసుకురాలేకపోయారు. దాని కారణంగా ఓటర్లలో పూర్తి వ్యతిరేకత ఉంది. ప్రసాద్ రాజు కూడా పాలకొల్లులో పోటీ చేస్తారనే ప్రచారం కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆచంట నియోజకవర్గానికి సంబంధించి బీసీ నాయకుడికి అయితే ఆచంట కేటాయిస్తారు. ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న రంగనాథ్ రాజును కూడా వేరే కాన్స్టిట్యున్సీకి పంపుతారని చెప్పి ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 15 స్థానాలు ఉండగా 2014లో అన్ని స్థానాలు కూడా టీడీపీ గెలుపొందింది. మిగిలిన 2019లో జరిగిన ఎలక్షన్లో చూసుకున్నట్లయితే 15 స్థానాల్లో 2 మాత్రమే టీడీపీ గెలుపొందింది. మిగిలిన 13 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్లు విలక్షణమైన తీర్పిస్తారని చెప్పచ్చు. 2014లో టీడీపీ అభ్యర్థులు పూర్తిగా టీడీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2019లో 13 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీని గెలిపించి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే అదే పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు బలంగా నమ్మే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రాజకీయ పార్టీల విశ్లేషణ అని చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈసారి అధికార పార్టీకి గడ్డు కాలం అని చెప్తున్న నేపథ్యంలో అధికార పార్టీ కూడా పూర్తిగా అభ్యర్థులు మారుస్తారని చెప్పి కూడా పూర్తి ప్రచారం జరుగుతుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమణతో మురళి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, రాజ్ న్యూస్.
ఇక వెస్ట్ గోదావరిలో పశ్చిమ గోదావరిలో పార్టీ పరిస్థితి బాగోలేదన్న విషయాన్ని పార్టీ గుర్తించింది. నర్సాపురం పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ సీట్లలో ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఎలాగూ గెలవరు అని తెలిస్తే పాత వాళ్ళని కొనసాగించవచ్చు. మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా ఏలూరులో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమెను పార్టీ ప్రచారకర్త వాడుకోవాలనుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను మార్చడం ఖాయం. ఆయన స్థానంలో రోజా అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంకు నారాయణ స్వామికి టికెట్ నిరాకరిస్తున్నారు. పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లి ఇలా అన్ని చోట్ల క్యాండిడేట్లు మారిపోతున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది. వైవి సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయనుకుంటే విజయసాయిరెడ్డికి వచ్చాక పరిస్థితి మరింత జటిలంగా మారిపోయిందంటున్నారు. తెలుగుదేశం వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తుంటే ఇక్కడ వైసీపీ మాత్రం తలో దిక్కు అయిపోయింది. బాలినేని పూర్తిగా దూరం జరగడం, ఎన్నికల టైంకు ఏం చేస్తారో తెలియకపోవడంతో ఇక్కడ పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పటికే అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి సీట్లలో మార్పులు జరిగాయి. ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో అనిల్కు టికెట్ లేదన్న విషయం కన్ఫర్మ్ చేసేశారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, కావలి సీట్లలో కూడా మార్పులు జరుగుతున్నాయి. చివరి నిమిషంలో మరిన్ని మార్పులు ఉండబోతున్నాయి. ఇక అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ కు సీటు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే తిప్పేస్వామికి నో చెప్పేశారు. కద్రిలోనూ మార్పు ఉంటుందని చెప్పారు. కడపలో కీలక మార్పులు. సీఎం సొంత జిల్లా కడపలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి నో అనేశారంట. జమ్మలమడుగు డిప్యూటీ సీఎం ఆంజాద్ పాసా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప అర్బన్ సీట్లలో క్యాండిడేట్లు మారిపోతున్నారు. జమ్మలమడుగు నుంచి అవినాష్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన కాని పక్షంలో మరొకరికి సీటును ఇస్తారు. కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు సీటు లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎన్ని ఉన్నా ఆ సామాజిక వర్గం నుంచి క్యాండిడేట్లు లేరన్న కారణంతో కొనసాగించారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా నిరాకరిస్తున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కర్నూలుకు రప్పించే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద 65 స్థానాలలో అభ్యర్థులు మారడం అనేది మాత్రం పక్కా. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినందున ముందు ఇలాంటి లిస్టులు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. మార్పులకు కారణమేంటో పార్టీ నేతలే నేరుగా చెప్తున్న దీనిపై పెద్దగా చర్చ కూడా ఏం లేదు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి పాత అభ్యర్థులతో వెళితే ఈ సీట్లలో ఓడిపోతారని అర్థం చేసుకోవాలి. వైసీపీలో కుదుపు అయితే ఈ మార్పులు వైఎస్ఆర్సీపీలో కాస్త అలజడి సృష్టిస్తూ ఉన్నాయి. మంగళగిరి టికెట్ నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. సీటు వస్తుందని ఆశించిన డొక్క మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు బయట పార్టీ వైపు చూస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును పక్కన పెట్టేశారు. చాలా మంది మంత్రులను పక్కన పెడుతున్నా వాళ్ళంతా జగన్కు సన్నిహితులు కావడంతో ఏం అనలేని పరిస్థితి.